ఒక నాయకుడి తాలూకా సమర్థత ఆ రాష్ట్రంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఉన్న శాంతి భద్రతలను ప్రామాణికంగా తీసుకొని ఆ నాయకుడి యొక్క సమర్థతను కానీ ఆ నాయకుడి యొక్క దార్శనికతను కానీ మనం లెక్క ఇచ్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ ఏ సిచ్యువేషన్ సరైనా కూడా శాంతి భద్రతల విషయంలో ఇనిషియేషన్ తీసుకొని శాంతి భద్రతను కట్టుదిట్టం చేయడంలో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 95లో ఉన్నప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగిన ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా ఎప్పుడై కూడా శాంతి భద్రతల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కూడా పటిష్టం చేయడం, పోలీసుల వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేయడం అన్నది మనకి కంటిన్యూస్గా జరిగే పద్ధతి అధ్యక్ష. ఇంకా పోలీసుల గురించి మాట్లాడాలనుకుంటే వాచ్తో సంబంధం లేకుండా సమయంతో వాచ్తో సంబంధం లేకుండా చేసే రెండు వృత్తులు వాళ్ళు, ఒకటి డాక్టర్ ఒకటి పోలీస్. 24/7 కూడా భార్య పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎక్కడున్న తిండి తిప్పలు మానేసుకొని దేశ రక్షణ గురించి, రాష్ట్ర రక్షణ గురించి, ప్రజల రక్షణ గురించి పాటుపడి పోలీసులకు సంబంధించి వాళ్ళు కూడా ఎంతో సేవ చేసే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, మనందరం కూడా మన పోలీసుల తాలూకు విశేష ప్రతిభను గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. ఒకసారి మన స్లైడ్ చూసుకుంటే అధ్యక్ష, ఫ్యాక్షనిజం అధ్యక్ష, ఫ్యాక్షనిజం అనేది చాలా కూకట వేలతో ఉండిపోయే పరిస్థితుల్లో ఈ ఫ్యాక్షనిజాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనైనా తరిమి కొట్టాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఆ రోజు సమర్థవంతమైన అధికారులు నియమించడం దగ్గర నుంచి ఫ్యాక్షన్ అయితే చర్యలను కానీ గ్రామాలపైన పర్యవేక్షణ పెట్టడం కానీ, నిఘా పెట్టడం కానీ, అదేవిధంగా ఫ్యాక్షన్ సెల్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా అధ్యక్ష అక్రమంగా నిల్వ ఉంచిన ఆయుధాలు కానీ, బాంబులు, అక్రమ ఆదాయ వనరులను స్వాధీనం చేసుకోవడానికి వరుసగా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ఒక స్పెషల్ టీమును కూడా ఏర్పాటు చేసుకొని ఫ్యాక్షనిజం అనేది లేకుండా చేసిన పరిస్థితి కూడా మనందరం కూడా మెచ్చుకోదగ్గ విషయం అధ్యక్ష, మన పోలీస్ వ్యవస్థ కూడా. అదేవిధంగా అధ్యక్ష, మనందరికీ తెలుసు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా హైదరాబాద్ లాంటి సిటీస్లో ఎక్కువగా మత కల్లోలాలు కూడా చాలా ఎక్కువగా జరిగేవి. ఆ మత ఘర్షణలకి పెట్టింది పేరుగా హైదరాబాద్ ఉండే పరిస్థితుల నుంచి అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ ఒక డెవలప్డ్ సిటీ కింద మారే పరిస్థితి వచ్చిందంటే ఆ రోజు మత ఘర్షణల్ని పూర్తిగా అణచివేతకు గురి చేయడమే కాకుండా అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని చేసేవాళ్ళం. అటువంటివి కూడా ఏమీ లేని పరిస్థితుల్లోకి ఈరోజు పోయింది అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, ఒక స్టేట్ టెర్రరిజాన్ని పెంచి పోషించినట్టుగా లాస్ట్ గవర్నమెంట్ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్లో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూకటి వేలతో పగిలించేశారా అన్నట్టుగా ఈరోజు మనందరం కూడా చూసిన పరిస్థితి. ఇదేదో మేము ఎవరినో మభ్యపెట్టడానికో లేకపోతే రాజకీయ విమర్శలు చేయడానికి కాదు అధ్యక్ష. ఇక్కడ ఏదైనా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మేము ఒక శ్వేతపత్రం కానీ ఒక స్టేట్మెంట్ కానీ మేము ఇస్తున్నాము అంటే దానికి అథెంటికేషన్ ఉండాలి. ఈరోజు డెమోక్రసీలో పరిస్థితులు మనం చూసుకుంటే అధ్యక్ష, ఈ లెజిస్లేటివ్ సిస్టమ్ కానీ, ఎగ్జిక్యూటివ్ని కానీ, అదేవిధంగా మనకి జ్యుడిషియర్ని కానీ, మీడియాని కానీ మొత్తాలన్నిటి మీద కూడా అంటే వ్యవస్థలన్నిటి మీద కూడా దాడి చేయడమే కాదు, వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఆ నిర్వీర్యం చేసింది కూడా ఎవరితో కలిపి చేశారు అధ్యక్ష? ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులు. కష్టం వస్తే పోలీస్ దగ్గరికి వెళ్తే మాకు కష్టం తీరుతుంది అని